అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత కింద కేంద్ర ప్రభుత్వం మనకు 3,000 రూపాయలనైతే విడుదల చేయబోతోంది. ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్లకి ముందుగా డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. ఇక మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. అంతేకాకుండా వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ వస్తుంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక 19వ విడత డబ్బులను విడుదల చేయడానికైనా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే 19వ విడత కింద డబ్బులు విడుదల చేయడానికంటే ముందే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడుతున్నాయని చూస్తే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి వారి యొక్క బ్యాంక్ అకౌంట్ల కంటే పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఎన్పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్లకు తొందరగా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.